హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్స్ విత్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. దీనికోసం మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేడెక్కిందో చూసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేశాను. యాక్చువల్లీ కరివేపాకు మిర్చితోనే యాడ్ చేయాలి, బట్ నేను మర్చిపోయాను గాయస్. మీరు మిర్చితోనే తాలింపులో యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఆనియన్ మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇక నేను ఎగ్స్ పొట్టు తీస్తున్నాను. మనం మంచిగా ఎగ్స్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చిటికెడంత పసుపు ఇంకా కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న కొన్ని సెకండ్స్కి మనం ఎగ్స్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఎగ్స్ ఎందుకు కట్ చేసుకోవాలి అంటే నార్మల్గా వేసే కన్నా ఎగ్స్ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఎగ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఆనియన్స్ విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో మనం ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు గైస్. అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఇన్స్టంట్గా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.